దయచేసి పర్మిషన్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ఇద్దరిని కూడా ఇంట్రాగేట్ చేయడానికి. ముందు నాని ఒక పక్కన యాక్టర్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్. స్పాట్లైట్ ఏది బాబు ఏయ్. ఒక పక్కన యాక్టర్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్, మరో పక్కన ప్రమోషన్స్. ఎలా, హౌ ఆర్ యూ మేనేజింగ్ ఇట్? యాక్చువల్లీ ప్రస్తుతం చాలా బ్లాంక్గా ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. You're not able to manage. Not able to manage it. Too many things, too many places. తక్కువని చెప్పండి, నిన్న రాత్రి 8 గంటలకు ఎక్కడున్నారు? తిరుమల మెట్లు ఎక్కుతున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓకే, అవును, వైలెన్స్ అంటున్నారు. అంటే అంత టోటల్ వైలెన్స్ ఉండబోతుందా మనకి? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్? యాక్చువల్లీ నేను ఐ థింక్ ట్రైలర్ ఇవన్నీ చూసి అందరూ చాలా ఒక భయపడిపోతున్నారు. కానీ ఐ థింక్ మనం 2 రకాల వైలెన్స్ ఉంటుంది. ఒకటి మన బాగా ఇబ్బంది పెట్టే వైలెన్స్, మనకి కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఐ థింక్ హిట్ 3లో ఉండే వైలెన్స్ మిమ్మల్ని బాగా అనొచ్చోలో తెలియదు, చాలా ఎంజాయ్ చేసేలా చేసే వైలెన్స్ అది. అంటే మీరందరూ విజిల్స్ వేసి, మీరందరూ క్లాప్స్ కొట్టి, మీరు థియేటర్లో ఒక ఎడ్రిలిన్ ఎక్స్పీరియన్స్ చేసే వైలెన్స్ అది. సో ఒక ప్రాపర్ ఒక థ్రిల్లర్ సినిమాతో పాటు ఒక కమర్షియల్ మాస్ సినిమా కలిస్తే ఎలా ఉంటుందో సినిమా అలా ఉంటుంది. సూపర్. సో అంటే ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ ఫిల్మ్ని మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అదే రేంజ్లో ఉండబోతుంది అని. బాబు, లైట్లు వేసేవాళ్ళు మీరు వీడియో తీస్తున్నట్టున్నారు, కొంచెం ఇక్కడ లైట్లు వేయరా మా మీద? కనిపిస్తున్నామా? కనిపించట్లేదంట, తొందరగా వేయరా బాబు లైట్. ఓకే, ఒకటేసారి కనుక మీకు విక్రమ్, రుద్రరాజు అండ్ అలాగే కృష్ణదేవ్ కేస్ టేకప్ చేయడానికి హెల్ప్ అడిగితే ఎవరికి హెల్ప్ చేస్తారు మీరు? ఈ ఇద్దరిలో ఎవరికి హెల్ప్ చేస్తారు? ఇద్దరి హిట్ వర్స్ ప్రొడ్యూసర్గా నాకు ఇద్దరితో పని ఉంది. ఇద్దరికి హెల్ప్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళిద్దరితో నాకు కూడా పని ఉంది కాబట్టి. సో ఒకరికి హెల్ప్ చేసి ఒకరికి చేయకుండా ఉండలేను. ఇట్స్ నాట్ రైట్. సో ఇద్దరికి సమానంగా హెల్ప్ చేస్తానంటారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. ఇక రాజమౌళి గారు, అదే ఇందాక చెప్పాను కదా, పాస్పోర్ట్ పోయింది, మీరు ఏమైనా చూసారా? ఓకే, మేము జనరలీ ఏంటంటే అప్డేట్స్ అడుగుతూ ఉంటాం, కానీ మేము ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయి మేము విన్నటువంటి రూమర్స్లో నుంచి మీరు తీయబోతున్నటువంటి మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాము. ఇది నిజమేనా? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఏది ఫిక్స్? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఒక మంచి అప్డేట్ ఇచ్చేశారు. అలాగే మాకు ఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఎస్ఎంబి గురించి కూడా ఏదైనా ఓకే అర్థమైంది. ఏం అడగట్లేదు, డన్. ఓకే, థ్యాంక్ యూ, చాలా పద్ధతిగా చెప్పారు. వెరీ నైస్, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పాస్పోర్ట్ కూడా ఏం పోలేదు, ఇంట్లోనే ఉంది. ఓకే, సో రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము మౌళి గారు, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నాని చాలా బాగా మాట్లాడి బాగా ఎమోషనల్ చేస్తాడు. థ్యాంక్ యూ నాని ఫర్ ఆల్ యువర్ లవ్లీ వర్డ్స్. మా ఇండస్ట్రీలో మేము హిట్ మెషిన్ అని పిలుచుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరు అంటే ప్రశాంతి. ఐ థింక్ అంత ట్రాక్ రికార్డ్ ఎవరికి లేదనుకుంటా ఇప్పుడు. కంటిన్యూస్లీ హిట్ 1, హిట్ 2, కోర్ట్, రైట్, ఆల్ సక్సెస్, 100% సక్సెస్ ఉన్న ప్రొడ్యూసర్ ప్రశాంతి. అండ్ ఫాలోయింగ్ ద 5th ఫిల్మ్ హిట్ 3 May 1st కంటిన్యూస్ సక్సెస్ అదే కోవలోకి వెళ్తుందని నాకు గట్టి నమ్మకం. మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా, హిట్ 3 ఇంటర్వ్యూ చూస్తున్నా. అందులో శైలేష్ అంటే జనరల్గా మా సినిమా వాళ్ళకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, సినిమాల్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా లీక్ అయితే చాలా బాధగా, చాలా కోపంగా ఉంటుంది, లోపల రగిలిపోతూ ఉంటుంది. అలాంటిది దాని గురించి జర్నలిస్ట్ని అడిగిన మాటలు దానికి చాలా కోపం రావాల్సింది పోయి
లోపల ఉందేమో కోపం. చాలా కంట్రోల్డ్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా కూల్గా, అంత సటిల్గా మాట్లాడిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది. యూ ఎర్న్ మై రెస్పెక్ట్ శైలేష్. చాలా చాలా బాగా మాట్లాడావు. అండ్ యూ క్రియేటెడ్ సంథింగ్. అంటే ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు చాలామంది, చాలా ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు, మనకు తక్కువ. కానీ ఆ ఫ్రాంచైజీలు ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు వెళ్తాయి అనేది ఎవరికి గ్యారంటీగా చెప్పలేరు. బట్ ద ఫ్రాంచైజ్ యూ క్రియేటెడ్ హిట్. ద ఫస్ట్ కేస్ అని క్రియేట్ చేసిన వెంటనే ఏం చెప్పకుండానే ఎవ్రీ వన్ నోస్, అవును ఫస్ట్ కేసు ఉందంటే సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్, ఫిఫ్త్ కేస్ అనంతంగా ఉంటాయి కదా అని ఆటోమేటిక్గా థాట్ వచ్చేస్తుంది. బికాజ్ పోలీస్ కేసెస్ ఆర్ అన్ఎండింగ్. ఎన్నన్నా చేయొచ్చు దాంట్లో, నీకున్న ఐడియాలు ఏడే అవ్వచ్చు. బట్ ఐఎమ్ షూర్ ద హిట్ ఫ్రాంచైజ్ విల్ అవుట్లివ్ యూ. ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. నేను ఒక ఫంక్షన్లో అన్నాను, నాని నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, తను ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతూ ఉంటుంది, బట్ దాని దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కావాలి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అవుట్ ఆఫ్ హిమ్ అని చెప్పి అన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ముందుకు వెళ్ళిపోయాడు నాని ఇప్పుడు. దట్స్ లాంగ్ బ్యాక్. నౌ నాని ఈజ్ మచ్ మచ్ ఫార్వర్డ్. బట్ ఆశ తీరదు కదా, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉంటాం. నాని, మేము కోరుకుంటా ఉంటాం, యూ కీప్ గ్రోయింగ్. హిట్ 3 వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్, ఫస్ట్ వచ్చిన టీజర్ కానీ, రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కానీ, అండ్ ఇప్పుడు సాంగ్ ఇప్పుడే విన్నాను, అబ్ కీ బార్ అర్జున్ సర్కార్, ఫెంటాస్టిక్గా ఉంది. అన్నీ కూడా దే ఆర్ క్రియేటింగ్ అ వైబ్. ఈ సినిమా సూపర్ సూపర్ డూపర్ హిట్ అవుతున్న వైబ్ని క్రియేట్ చేస్తున్నాయి. సో May 1st ఓన్లీ ఇన్ థియేటర్స్, అబ్ కీ బార్ అర్జున్ సర్కార్, హిట్ ద థర్డ్ కేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ కంక్లూడ్ చేసే ముందు ఈరోజు వాల్ పోస్టర్ సినిమా వెబ్సైట్ లాంచ్ అయింది. మరొకసారి దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాల్ పోస్టర్ సినిమాస్ వెబ్సైట్ మరొకసారి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాల్ పోస్టర్ సినిమాస్ వెబ్సైట్ మరొకసారి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాము. ఇవాళ లాంచ్ అయింది. కెన్ వీ హ్యావ్ ది వెబ్సైట్ ప్లీజ్?